వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి హక్కులు దళితులు మొత్తం కూడా రోజు రోజుకు కోల్పోతున్నటువంటి పరిస్థితి. తమ రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దళితుల్ని ఓటు బ్యాంక్గా మలుచుకొని ఈరోజు దళితుల్ని ఆట బొమ్మల లెక్క, ఆట వస్తువుల లెక్క చూస్తూ వారి జీవితాలతో చెలగాటబడుతున్నటువంటి పరిస్థితులలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దళితులే కాదు, ఈ దేశ పౌరుల మీద అందరి మీద ఉందనే ఒక నిజాన్ని ప్రతి గ్రామాల్లోకి తీసుకురావడానికి ఢిల్లీ కేంద్రంగా మేము జాతీయ మానవుడుగా డాక్టర్ అద్దంకి దగ్గర నేతృత్వంలో ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. దీనికి మా ఆంధ్ర అధ్యక్షులు కొండబాబు గారు, మహారాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతులు, మహారాష్ట్ర అధ్యక్షులు భక్తులు లింగం గారు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రాజ్యాంగాన్ని రక్షించిన క్రమంలో మాలలుగా సైనికుల లెక్క తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇంతకు మా అధ్యక్షులు చెప్పినట్టుగా భారత పార్లమెంటుకు అంబేద్కర్ గారు పేరు పెట్టాలి, 15% ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్ను 20% పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రోజు రోజుకు అంతరించిపోతున్న మా అట్రాసిటీ చట్టం మొత్తం కూడా నిర్వీర్యమవుతున్న సందర్భంలో దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఈరోజు మొత్తం మాలల మీద ఒక రకమైన దాడి రెండు పాలకులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తక్షణం నిలిపివేయాలి, దాని మీద పునఃసమీక్ష చేసుకోవాలి. అక్కడ తెలంగాణలో ఉద్యోగాలు మొత్తం కూడా ఒక్క ఉద్యోగం కూడా గ్రూప్ 3 ఎస్సీ కేటగిరీకి రావడం లేదు. రోస్టర్ విధానం కూడా సవరించాలి. 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు వచ్చే విధంగా కూడా గౌరవ ఎమ్మెల్సీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన ఒత్తిడి తీసుకొచ్చినా కూడా దాన్ని సాధించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. జై